హలో, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జై తెలుగు వ్లాగ్స్. ఈరోజు డే 3 ఇన్ గోవా. ఓవరాల్ ట్రిప్లో డే 4. 2 ఫుల్ డేస్ నార్త్ గోవాని అయితే ఎక్స్ప్లోర్ చేశాం. ఒకవేళ ఆ వీడియోలు కనుక మీరు మిస్ అయ్యి ఉంటే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఇది డే 3. టైమ్ టు గో టు సౌత్ గోవా. మార్నింగ్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి సౌత్ గోవాకు వెళ్దామని స్టార్ట్ అయ్యాం. ఈ రోజుకి పెద్దగా ప్లాన్స్ ఏం చేసుకోలేదు. సన్సెట్ టైంకి ఈ మధ్య ఇన్స్టాలో ట్రెండింగ్లో ఉన్న కబోడిరామ వ్యూ పాయింట్కి వెళ్ళి సన్సెట్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. ఈ రోజుకి హోటల్ కూడా ప్రీ బుకింగ్ లేదు. సౌత్ గోవాకి వెళ్ళాక మోస్ట్లీ అగోండా బీచ్ దగ్గర స్టే చేద్దాం అన్నది ప్లాన్. నార్త్ గోవా క్యాండలం నుంచి కబోడిరామ ఫోర్ట్కి వెళ్ళడానికి అప్రాక్సిమేట్లీ 1.5 hour టైం అయితే పడుతుంది. సో మనకు ఈవినింగ్ వరకు టైం ఉంది. ఏం చేద్దామా అని ఆన్ ది వేలో డోనాపాలా వ్యూ పాయింట్కి వెళ్దాం అని అయితే రూమ్లో నుంచి స్టార్ట్ అయ్యాం. ఒక 5 kilometers ట్రావెల్ చేసిన తర్వాత మా వైఫ్ బాగా బీచ్ దగ్గర షాపింగ్ చేద్దామనేది. ఇంకా నాకు కూడా గోవాకు వచ్చి బాగా బీచ్ని కవర్ చేయకపోతే ఎలా అని మళ్ళీ బ్యాక్ వచ్చేసి బాగా బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఈ మధ్య బాగా బీచ్ గురించి చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ఫ్యామిలీతో వెళ్ళడానికి బాగోదని, ఓవర్ క్రౌడెడ్ ఉంటుందని, తాగేసి ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నారని. సో మనం ఇప్పుడు వెళ్ళాక అక్కడ పరిస్థితి చూశాక మీకు ఇప్పుడు 2026లో బాగా బీచ్ ఎలా ఉంది అనేది అప్డేట్ ఇస్తాను. క్రేజీ గోవా బీచ్ వైడ్ బాగా సూపర్ ఉంది భయ్. నాకు మార్నింగ్ టైంలో కూడా ఇంత ఎండ లేకుండా అస్సలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. బాగా బీచ్ నిజంగా వర్తబ్బా. ఈవినింగ్ టైంలో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఓవర్ క్రౌడెడ్ ఉండే, కానీ ఇప్పుడైతే మార్నింగ్ టైమ్స్లో పీక్స్ అసలు. ఇప్పుడు చిన్న ఫోటో షూట్ కూడా కంప్లీట్ అయింది. 4 photos తీరా అంటే వాడు ఒకటేసారి 50 photos తీసేసి దాంట్లో 20 photos సెలెక్ట్ చేసి 500 దొబ్బేసాడు. జై. అరౌండ్ 11:30 to 12 మధ్యలో బాగా బీచ్కి అయితే రీచ్ అయ్యాం. ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫెబ్ మంత్లో ఆఫ్టర్నూన్ టైంలో ఇంత పీస్ఫుల్గా, ఇంత మోడరేట్ హీట్ ఉంటుందని చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఇది మాకు. ఇంకా బాగా బీచ్ గురించి చెప్పాలంటే నా పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది. వాడు వీడు చెప్పాడని స్కిప్ చేయకండి, డెఫినెట్గా వెళ్ళండి. మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కాబట్టి ఆ వాటర్ కలర్ షేడ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆల్మోస్ట్ ఒక 2 hours మేము వాటర్లోనే ఆడుకున్నాం. ఎస్, బాగా బీచ్ కాబట్టి కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది. అందరూ ఫ్యామిలీతోనే వస్తారు, పిల్లలు ఆడుకుంటుంటారు, పెద్దవాళ్ళు ఆడుకుంటుంటారు. ఇట్స్ మోస్ట్ హ్యాపెనింగ్. అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎవరు మనల్ని అయితే వచ్చి డిస్టర్బ్ చేసింది లేదు. ఎక్కడ నాకు ప్రాబ్లం అయింది అయితే ఏం లేదు. అసలు అందరికి ఒకటే ఒపీనియన్ ఉంటుంది, జనరల్ ఒపీనియన్. హిందీ గోవాకి రావాలంటే ఫ్రెండ్స్తోనే రావాలి, ఫ్యామిలీతో వస్తే ఏముంటుందని. కానీ బట్ ఇట్స్ రియల్లీ మన తెలుగు వాళ్ళు మాత్రమే అట్లా అనుకుంటారు. గోవా అనేది ఓన్లీ బ్యాచిలర్స్కే కాదప్ప, ఓన్లీ తాగి తిరగడానికే కాదు, ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొకటి ప్రారంభల్ బీచ్ కానీ ఇలాంటి బీచ్కి వెళ్తే అక్కడ డ్రెస్సెస్ వాటి వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని మనం అట్లా ఫీల్ అయినామంటే ఇంకా జీవితంలో ఎప్పటికీ ఫారెన్ ట్రిప్కి వెళ్ళలేము. సో కనీసం గోవా ఇవన్నీ మనకు ఫస్ట్లో అలవాటు అయితేనే కిడ్స్కి కూడా ఆ కల్చర్స్ కానీ, డిఫరెంట్ కల్చర్స్ ఎలా ఉంటాయి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలనేది అర్థమవుతుంది. కాదు నేను ఇంట్లోనే కూర్చోబెడతాను, నేను ఎక్కడికి తీసుకుపోను అంటే ఇంకా అది అక్కడే ఉంటాము. సో నా పాయింట్ అయితే అదే. లాస్ట్ టైం వచ్చినప్పుడు నైట్ టైంలో డిన్నర్ కోసం వచ్చాము ఇక్కడికి. ఫుల్లీ ఓవర్ క్రౌడెడ్, నిలబడడానికి కూడా ప్లేస్ లేకుండే. సో నా సజెషన్ ఏంటంటే ఫ్యామిలీతోనే వస్తున్నారా, మార్నింగ్ టైం కానీ ఆఫ్టర్నూన్ టైం కానీ రండి. చాలా బాగా ఉంటుంది లొకేషన్ కానీ, వ్యూస్ కానీ. ఎంజాయ్ చేసుకుని వెళ్ళండి. సింగిల్గా వస్తున్నారు, లౌడ్ మ్యూజిక్ కావాలి, డ్యాన్స్ కావాలి, మోస్ట్ హ్యాపెనింగ్ ఉండాలి అంటే మాత్రం ఈవినింగ్ వచ్చేసి నైట్ దుమ్ము లేపేయచ్చు. నేను నోటీస్ చేసిన ప్రకారం కంపేర్ టు అదర్ బీచెస్ బాగా బీచ్ కొంచెం చీప్. బీచ్ షాక్స్ దగ్గర ఆ బెడ్స్ మీద రెస్ట్ తీసుకోవడానికి నేను ఫస్ట్ డే 200 పే చేశాను సౌత్ గోవాలో. ఇక్కడ 100 రూపీస్ అడుగుతున్నాడు, 50 రూపీస్ కూడా ఓకే చెప్తున్నాడు. అలాగే స్ట్రీట్ షాపింగ్ కూడా కంపారిటివ్లీ ఇక్కడ కొంచెం చీప్ అనిపించింది నాకైతే. ఇంకా వాటర్ స్పోర్ట్స్ కూడా డెఫినెట్గా వేరే ప్లేస్తో పోలిస్తే చీప్ అయితే ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది.
ఈ బాగా బీచ్ దగ్గర స్నానానికి డ్రెస్ చేంజింగ్కి కూడా ఫెసిలిటీ ఉంది. సో మేము ఒక 2 hours వాటర్లో ఎంజాయ్ చేసి అక్కడే స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా సౌత్ గోవాకి అయితే స్టార్ట్ అయ్యాం. ఈ బీచ్ దగ్గర మా వాడితో తీసుకున్న ఫొటోస్ని అయితే డిస్ప్లే చేస్తాను చూడండి. బాగా బీచ్ నుంచి కబోడిరామా వ్యూ పాయింట్కి అరౌండ్ 80 kilometers డిస్టెన్స్ అయితే ఉంది. గూగుల్లో ఒక 2 hours టైం అయితే చూపిస్తుంది. ఆన్ ది వేలో ట్రెడిషనల్ రాజస్థానీ వెజ్ థాలీ రెస్టారెంట్ అయితే కనిపించింది. ఇంకా అక్కడ లంచ్ చేసుకొని సౌత్ గోవాకి అయితే రీచ్ అయ్యాం. పర్ ప్లేట్కి 500 అయితే ఛార్జ్ చేశాడు మీల్స్. బాగుంది. చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ సన్సెట్ కబోడిరామా వ్యూ పాయింట్ నుంచి. అరౌండ్ 5:30కి లొకేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఇంకా 1 hour టైం అయితే ఉంది సన్సెట్కి. సో ఓవరాల్గా ఒక 2 hours అయితే మేము ఇక్కడ స్పెండ్ చేసాం. విజువల్స్ చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది. కానీ ఈ కబోడిరామా బీచ్కి యాక్సెస్ మాత్రం లేదు. అక్కడ ఉండే రిసార్ట్ వాళ్ళు క్లోజ్ చేశారు. మీకు ఒకసారి ఒరిజినల్ బీచ్ సౌండ్ అయితే ప్లే చేస్తాను చూడండి. చూస్తున్నారు కదా సూర్యాస్తమ సమయంలో సూర్యకిరణాల ప్రతిబింబం ఎలా సముద్రం మీద కనపడుతుందో. సో ఇప్పుడు ఈ కబోడిరామా వ్యూ పాయింట్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వర్తేనా? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ పరంగా డెఫినెట్గా వర్త్ టు విజిట్. రెగ్యులర్గా బీచ్ సైడ్ ఉండి సన్సెట్ని చూడడం కంటే ఇలా ఒక క్లిఫ్ పై నుంచి అంత హైట్లో నుంచి ఆ కోకోనట్ ట్రీస్ అన్ని చిన్న చిన్నగా కనపడుతూ అలా వేవ్స్ని ఎంజాయ్ చేస్తూ అంత హైట్లో నుంచి సన్సెట్ని చూడడం మాత్రం డెఫినెట్గా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నాకు మాత్రం ఇది ఒక మెమొరీ లాగైతే ఉండిపోతుంది. ఖచ్చితంగా వెళ్ళండి. రోడ్ యాక్సెస్ కూడా బాగుంది. లాస్ట్ ఒక 200 meters మాత్రం ఆ పార్కింగ్ చేసే ప్లేస్లో కొంచెం రోడ్ అయితే బాగోదు. రిమైనింగ్ అంతా కూడా రోడ్డు చాలా బాగుంటుంది. మస్ట్ విజిట్. ఇక్కడికి విజిట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా సన్సెట్ టైంకి ప్లాన్ చేసుకోండి. కుదిరితే కార్లో ఫోల్డబుల్ చైర్స్ పెట్టుకోండి. ఇక్కడ కూర్చొని హ్యాపీగా సన్సెట్ని అయితే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ప్రజెంట్ హై టైడ్స్ వల్ల బీచ్ యాక్సెస్ అయితే క్లోజ్ చేస్తుంది. మీరు వచ్చినప్పుడు ఓపెన్గా ఉంటే హ్యాపీగా స్టెప్స్ త్రూ బీచ్ కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చే వాళ్ళకి అడ్వైస్ ఏంటంటే, వచ్చిన వాళ్ళందరూ ఆ ఇన్స్టాలో చూపించే ఫోటో ఫ్రేమింగ్ సెటప్ దగ్గర ఫోటో కోసం లైన్లో నిలబడుతున్నారు. అక్కడ కాకుండా మీరు అక్కడి నుంచి ఒక 50 meters ముందుకు వచ్చేస్తే అక్కడి నుంచి వ్యూస్ మీకు చాలా బాగుంటాయి. మీ కార్ని కూడా అక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఈ కబోడిరామా వ్యూ పాయింట్ సౌత్ గోవాలో ఫేమస్ అయిన అగొండా బీచ్కి పాలోలం బీచ్కి చాలా నియర్ బై ఉంటుంది. సన్సెట్ తర్వాత వ్యూ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి అగొండా బీచ్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాను అరౌండ్ 7:30కి. అన్ఫార్చునేట్గా ఆ రోజు పవర్ కట్ ఉంది. ఆ బీచ్ సైడ్ రిసార్ట్స్ నా బడ్జెట్లో రాలేవు. అక్కడ పవర్ బ్యాకప్ కూడా లేదు. ఇంకా నాకు అక్కడ నచ్చక పాలోలం బీచ్ దగ్గర నార్మల్ స్టే బుక్ చేసుకుందామని అయితే ఈ రిసార్ట్కి వచ్చాను. ఇది ఒక చిన్న స్టే, అరౌండ్ 20 కాటేజెస్ అయితే ఉన్నాయి. ఇన్ హౌస్ రెస్టారెంట్ కూడా ఉంది. కానీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ప్రతి కాటేజ్కి పర్సనల్ స్పేస్ ఉంది. బయట ఒక 2 చైర్స్ పెట్టాడు కూర్చోడానికి. స్విమ్మింగ్ పూల్ మంచి కండిషన్లో ఉంది. నైట్ టైంలో లైటింగ్స్ వేసి చాలా బాగా మేనేజ్ చేశాడు. ఇన్ హౌస్ రెస్టారెంట్ కూడా ఉంది. ఫుడ్ ఆప్షన్స్ లిమిటెడ్గా ఉన్నాయి, బట్ ఉన్న కాడికి టేస్ట్ అయితే బాగున్నాయి. డెఫినెట్గా నేనైతే రికమెండ్ చేస్తాను. రూమ్లో చెక్ ఇన్ అయిన తర్వాత హ్యాపీగా స్విమ్మింగ్ పూల్లో ఒక 1 hour ఆడుకొని మొత్తానికి డే 3కి అయితే ఎండింగ్ ఇచ్చేసాం. మా ఈ ప్రయాణం మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఈ వీడియోని లైక్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.